హాయ్ అందరికీ. మన చుట్టూ ప్రపంచం ఎలా మారుతుందో ఎప్పుడైనా గమనించారా? పాలు పెరుగుగా మారడం, ఇనుము తుప్పు పట్టడం, వీటన్నింటి వెనుక ఒక లాజిక్, ఒక సీక్రెట్ లాంగ్వేజ్ ఉంది. ఈరోజు మనం ఆ కెమిస్ట్రీ మ్యాజిక్ వెనుకున్న రహస్యాలను తెలుసుకునే జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈ జర్నీలో మన రోడ్ మ్యాప్ ఇది. ఫస్ట్ అసలు కెమికల్ చేంజ్ జరిగిందని ఎలా గుర్తుపట్టాలో చూద్దాం. ఆ తర్వాత ఈ రియాక్షన్స్ని ఎలా రాయాలి, ఆ ఈక్వేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకుందాం. అప్పుడు అసలు ఎన్ని రకాల రియాక్షన్స్ ఉంటాయో తెలుసుకుని ఫైనల్గా ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఎలా కనిపిస్తాయో చూద్దాం. రైట్, ఇక మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతోందని మనకు కనిపించే క్లూజ్ ఏంటి, వాటిని ఎలా పట్టుకోవాలి? అసలు మన చుట్టూ ఉన్న వస్తువులు ఎలా మారిపోతున్నాయి? పాలు పులిసిపోవడం దగ్గర్నుంచి ఇనుముకి తుప్పు పట్టడం వరకు అసలు ఏం జరుగుతోంది లోపల? ఇదే కదా అసలు ప్రశ్న. ఈ సింపుల్గా కనిపించే మార్పుల వెనుకున్న సైన్స్ని ఒక మిస్టరీలాగా మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చూడండి, ఎంత బావుందో. ఒక మెగ్నీషియం రిబ్బన్ని గాల్లో మండిస్తే అబ్బో, ఎంత బ్రైట్ వైట్ లైట్తో వెలుగుతోందో. చివరికి అది తెల్లటి బూడిదలాంటి పౌడర్గా మారిపోయింది. ఈ పౌడరే మెగ్నీషియం ఆక్సైడ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, మెరిసే ఒక మెటల్ తెల్లటి పౌడర్గా మారిపోయింది. ఈ విజువల్ చేంజే మన ఫస్ట్ స్ట్రాంగెస్ట్ క్లూ, ఏదో కొత్తది పుట్టింది అని చెప్పడానికి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బబుల్స్ జింక్ ముక్కల మీద యాసిడ్ పోయగానే చూసారా, బుసబుసమని పొంగుతూ బుడగలు వస్తున్నాయి. ఈ బబుల్స్ ఇంకేంటో కాదు, హైడ్రోజన్ గ్యాస్. అంటే ఇలా ఒక గ్యాస్ రిలీజ్ అవ్వడం కూడా కెమికల్ రియాక్షన్ జరిగిందన్నడానికి మరో ఇంపార్టెంట్ సైన్ అన్నమాట. సో ఇప్పటిదాకా మనం చూసిన ఎక్స్పెరిమెంట్స్ని బట్టి ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని కన్ఫర్మ్ చేసే 4 మెయిన్ క్లూస్ ఇవి. 1. దాని స్టేట్ మారడం, అంటే సాలిడ్ లిక్విడ్ అవ్వడం లాంటివే. 2. కలర్ చేంజ్. 3. గ్యాస్ రిలీజ్ అవ్వడం. ఇంకా 4. టెంపరేచర్ పెరగడం లేదా తగ్గడం. వీటిలో ఏ ఒకటి జరిగినా అక్కడొక కెమికల్ చేంజ్ జరిగిందని మనం చెప్పేయొచ్చు. సరే, రియాక్షన్స్ని ఎలా గుర్తుపట్టాలో మనకు తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వాటిని ఎలా రాయాలి. సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఆ సీక్రెట్ కోడ్ లేదా లాంగ్వేజ్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఒక రియాక్షన్ని డిస్క్రైబ్ చేయడానికి సబ్సే సింపుల్ వే ఏంటంటే, ఇలా మాటల్లో చెప్పడం. ఒక మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్లో మండి మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది అని. ఇది క్లియర్గానే ఉంది, కానీ ప్రతిసారి ఇంత పెద్ద సెంటెన్స్ రాయాలంటే కష్టం కదా. సో ఆ పెద్ద సెంటెన్స్ని ఇలా సింపుల్గా ఒక వర్డ్ ఈక్వేషన్గా రాయొచ్చు. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ యారోకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెన్స్ అంటారు, అంటే రియాక్షన్లో పాల్గొనేవి. ఆ రైట్ సైడ్ ఏర్పడిన కొత్త వాటిని ప్రొడక్ట్స్ అంటారు. ఇక ఫైనల్గా కెమిస్ట్రీలో రాసే అసలైన ఫార్మాట్ ఇది. Mg+O2 టెన్స్ టు MgO. కెమికల్ సింబల్స్ వాడి రాయడం. ఇదే కెమిస్ట్రీ యొక్క యూనివర్సల్ లాంగ్వేజ్. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ చూసినా దీని మీనింగ్ ఒకటే. ఓకే, ఇప్పటిదాకా ఈక్వేషన్స్ రాయడం చూసాం. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. బ్యాలెన్సింగ్ ది ఈక్వేషన్స్. ఇది జస్ట్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, ఇది యూనివర్స్కి సంబంధించిన ఒక ఫండమెంటల్ రూల్ని ఫాలో అవ్వడం లాంటిది. ఈ రూల్ పేరు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సింపుల్గా చెప్పాలంటే, ఒక కెమికల్ రియాక్షన్లో ఏదీ కొత్తగా పుట్టదు, ఉన్నది ఏదీ మాయమైపోదు. అంటే యారోకి అటువైపు ఇటువైపు ప్రతి ఎలిమెంట్కి చెందిన యాటమ్స్ కౌంట్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. ఇదొక కాస్మిక్ అకౌంటింగ్ లాంటిది, అన్నీ టాలీనవ్వాలి. మరి ఈ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? దీన్ని హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు. ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కువ యాటమ్స్ ఉన్న ఎలిమెంట్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అది ఆక్సిజన్. రైట్ సైడ్ చూడండి, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ H2O ముందు ఒక 4 పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్స్ 4 ఇంటూ 2 8 అయ్యాయి. కాబట్టి రైట్ సైడ్ ఉన్న H2 ముందు కూడా ఒక 4 పెడదాం. లాస్ట్గా ఐరన్. రైట్ సైడ్ 3 ఉన్నాయి, సో లెఫ్ట్ సైడ్ Fe ముందు 3 పెడదాం. ఇప్పుడు కౌంట్ చేయండి, రెండు వైపులా అన్నీ సమానంగా ఉన్నాయి. అంతే, ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. మన చుట్టూ జరిగే కెమికల్ రియాక్షన్స్ కొన్ని లక్షలుండొచ్చు, కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాటిలో చాలా వరకు కొన్ని బేసిక్ ప్యాటర్న్స్నే ఫాలో అవుతాయి. అచ్చం మన సినిమాల్లో కొన్ని జానర్స్ ఉంటాయి కదా, యాక్షన్, కామెడీ, రొమాన్స్, అలాగనమాట. ఆ రియాక్షన్ టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైప్, కాంబినేషన్ రియాక్షన్.
పేర్లోనే ఉంది కదా, 2 లేదా అంతకన్నా ఎక్కువ చీజే కంబైన్ అయ్యి ఒకే ఒక్క సింగిల్ ప్రోడక్ట్గా ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నం నీళ్లతో కలిసిపోయి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒకే ఒక్క కాంపౌండ్ని ఫామ్ చేస్తోంది. ఈ రియాక్షన్లో చాలా హీట్ కూడా రిలీజ్ అవుతోంది. నిజానికి ఆ బీకర్ని పట్టుకుంటే భలే వేడిగా ఉంటుందో తెలుసా? నెక్స్ట్, డీకంపోజిషన్ రియాక్షన్. ఇది కాంబినేషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అంటే ఇక్కడ ఒకే కాంపౌండ్ విడిపోయి 2 లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ పదార్థాలుగా మారిపోతుంది. అయితే ఈ బ్రేకప్ దానంతటదే జరగదు. దీనికి బయట నుంచి హీట్, లైట్ లేదా ఎలక్ట్రిసిటీ రూపంలో కొంత ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. డీకాంపోజిషన్కి ఇక్కడ 2 సూపర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫెర్రస్ సల్ఫేట్ని వేడి చేస్తే అది విడిపోతుంది. అలాగే వాటర్లోంచి కరెంట్ పాస్ చేస్తే అది హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాసులుగా విడిపోతుంది. ఈ ప్రాసెస్ని ఎలక్ట్రాలిసిస్ అంటారు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? హీట్, ఎలక్ట్రిసిటీ లాంటి వేర్వేరు ఎనర్జీ ఫార్మ్స్ కాంపౌండ్స్ని విడగొట్టగలవని. ఇక ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ ఏం జరుగుతోందంటే, బలమైనోడు బలహీనుణ్ణి పక్కకు నెట్టేసినట్టు. ఇక్కడ ఐరన్ నెయిల్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో పెట్టాం కదా, ఐరన్ అనేది కాపర్ కన్నా ఎక్కువ రియాక్టివ్, అంటే స్ట్రాంగ్ అన్నమాట. అందుకే అది సొల్యూషన్లోంచి కాపర్ని బయటికి నెట్టేసి దాని ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అందుకే చూడండి, ఆ మేకు బ్రౌన్గా మారిపోయింది, సొల్యూషన్ బ్లూ నుంచి గ్రీన్కి చేంజ్ అయింది. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ ఇద్దరు కాదు, 2 జంటల పార్ట్నర్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుంటుంది. అంటే 2 కాంపౌండ్స్ తమ అయాన్స్ని ఒకదానికొకటి మార్చుకుంటాయి. సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ని కలిపినప్పుడు అవి ఇలా తమ అయాన్స్ని మార్చుకొని నీటిలో కరగని ఒక తెల్లటి సాలిడ్ని ఫామ్ చేస్తాయి. దీన్నే ప్రెసిపిటేట్ అని అంటారు. సరే, ఇప్పటిదాకా చాలా థియరీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ని మన డైలీ లైఫ్కి కనెక్ట్ చేద్దాం. ఈ రియాక్షన్స్, ముఖ్యంగా ఆక్సిడేషన్, మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఆక్సిడేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ని గెయిన్ చేయడం లేదా హైడ్రోజన్ని లాస్ అవ్వడం. దీనికి ఆపోజిట్ రిడక్షన్, అంటే ఆక్సిజన్ని లాస్ అవ్వడం లేదా హైడ్రోజన్ని గెయిన్ చేయడం. ఇవి 2 ఎప్పుడూ ఒకేసారి జరుగుతాయి. అందుకే వీటిని కలిపి రెడాక్స్ రియాక్షన్స్ అని పిలుస్తారు. ఇవి ఎప్పుడూ జంటగానే ఉంటాయి. ఆక్సిడేషన్కి మనందరికీ తెలిసిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇనుముకి తుప్పు పట్టడం. ఇది చాలా స్లోగా జరిగే ఆక్సిడేషన్ ప్రాసెస్. షైనింగ్గా ఉన్న ఐరన్ గాలిలోని ఆక్సిజన్ తేమతో రియాక్ట్ అయ్యి ఆ బ్రౌన్ కలర్ రస్ట్ని ఏర్పరుస్తుంది. ఇది మెటల్స్ని డ్యామేజ్ చేసే ఒక పెద్ద రియల్ వరల్డ్ ప్రాబ్లం. సో ఇప్పుడుదాకా మనం కెమికల్ రియాక్షన్స్ లాంగ్వేజ్ని, వాటి ప్యాటర్న్స్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ నాలెడ్జ్ని మనం దేనికి వాడగలం? కొత్త మందులు కనిపెట్టడానికా? మన పర్యావరణాన్ని కాపాడే కొత్త మెటీరియల్స్ తయారు చేయడానికా? ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి మన ఫ్యూచర్ని ఇంకా బెటర్గా ఎలా మార్చుకోవచ్చు? ఆలోచించండి.